ఏమండోయ్ బాగున్నారా? ఈరోజు డ్యూటీ తొందరగా ముగించుకొని ఎందుకో షాపింగ్ చేయాలనిపించి ఇలా మెట్రోలో బయటకు వచ్చి డే టు డే అనే షాపింగ్ మాల్లోకి వెళ్ళాను. ఇలా వెళ్తూనే ఫ్లవర్స్ కనిపించేశాయి. కానీ ఒరిజినల్ కాదండోయ్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ మాత్రమే. చూసారు బౌల్స్, గ్లాస్ బౌల్స్ చాలా ముచ్చటగా ఉన్నాయి. చూసి కొంచెం ముందుకు వెళ్ళాను. ఆర్టిఫిషియలే కాదండోయ్, నార్మల్ న్యాచురల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇండోరు, అవుట్డోరు 2 రకాల మొక్కలు ఇక్కడ కనిపిస్తాయి మనకు. అవే కాదు, చూసారా ఆర్టిఫిషియల్ డెకరేషన్కు సంబంధించినవి ఎలా కనిపిస్తాయో. ఇక్కడ దొరకనివంటూ ఏమీ ఉండవండి. ఎలక్ట్రానికల్ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. కొంచెం ముందుకు వెళ్తూనే చూడండి చాక్లెట్ సెక్షన్. ఎక్కువగా వెకేషన్కి వెళ్ళేవారు, బయట దేశాలకు వెళ్ళేవారు ఇక్కడికి వచ్చి ఎక్కువగా షాపింగ్ చేసుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడ చూసారా ఈ పెద్ద పెద్ద ప్యాకెట్స్ ఏంటో తెలుసా మీకు? సర్ఫ్ అండి, డిటర్జెంట్. కొన్ని దేశాల వాళ్ళకు చాలా ఎక్కువగా ఉంటాయి రేట్స్. సో వాళ్ళు ఇక్కడి నుంచి కూడా తీసుకెళ్తూ ఉంటారనమాట. లగేజ్ వాళ్ళకు కొంచెం ఎక్కువగా పడుతుంది, అందుకని తీసుకెళ్తూ ఉంటారు. మన దేశం వాళ్ళే కాదండోయ్, చాలా రకరకాల దేశాల నుంచి వస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ ప్రైసెస్ అఫోర్డబుల్గా ఉంటాయి కాబట్టి. మన ఇండియన్ ప్రైస్లోకి ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఒక 220 రూపాయల నుంచి 230, 40, 50 అలాగా ఉంటాయన్నమాట. అంతకన్నా ఎక్కువ ఉన్నవి దాని వాల్యూని బట్టి ఉంటుంది. ఇక్కడ చూసారా, ఇక్కడికి వచ్చాను నేను. మీకు ఇది చార్జబుల్ ఐటెం చూపిస్తాను. మన వాటర్ క్యాన్కి చార్జ్ పెట్టిన తర్వాత పైన బటన్ ప్రెస్ చేస్తే మనకు వాటర్ వస్తుంది అనమాట. ఇది చార్జబుల్. అలాగే పక్కన కూడా జ్యూసర్ కనిపించింది నాకు. ఇది కూడా చార్జబుల్ జ్యూసర్ అన్నమాట. కింద టిష్యూ బాక్సెస్ అవన్నీ ఉన్నాయి. ఇవి చూసుకొని కొంచెం ముందుకు వెళ్తే స్టోరేజ్ బాక్సెస్, ఇలా రైస్ కానివ్వండి, ఇంకా ఏమైనా స్టోరేజ్ చేసుకునేదానికి ఇవి పనికొస్తాయి యాక్చువల్గా. ఇంకొక బాక్స్ కూడా ఉందండి కింద, నన్ను చాలా బాగా అట్రాక్ట్ చేసింది. అదేంటంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవి పెట్టుకునేదానికి ఫ్రిడ్జ్లో మనం యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అదే ప్రైస్లో ఉంది, బట్ క్వాలిటీ ఈజ్ గ్రేట్. చాలా బాగుంది క్వాలిటీ అయితే. చూడండి ఎలా ఉందో, నైస్ అండి. అలాగా కొంచెం ముందుకు వచ్చానండి నేను. వస్తూనే నాకు కనిపించింది ఏంటో తెలుసా? వాటర్ బాటిల్ సెక్షన్. చూడండి, వాటర్ బాటిల్ సెక్షన్ అన్నా, అలాగే లంచ్ బాక్స్ సెక్షన్ అన్నా నాకు చాలా ఇష్టం. ఇది చూసారా, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా రకాల వాటర్ బాటిల్స్, కలర్స్ ఇక్కడ దొరుకుతాయి వెరైటీగా. చూడండి పిల్లలకు ఎలా ఉందో, చాలా క్యూట్గా అనిపిస్తుంది ఇది చూస్తూ ఉంటే. పిల్లలు అయితే వదలరు, అందుకే మనం తీసుకురాకూడదు ఇలాంటి చోట్లకు. ఇలా చూసారా, ఫిల్టర్స్ కూడా ఉంటాయి. రోజులో మనము ఎంత ఎంఎల్ తాగాలి, ఎన్ని నీళ్ళు తాగామో అనేది గుర్తుపెట్టుకోలేకపోతే ఇటువంటి వాటర్ బాటిల్స్ తీసుకున్న వాళ్ళకైతే యూజ్గా వీలవుతుంది. ఇది చూడండి, జ్యూసెస్ కూడా మనము దాంట్లోనే పిండుకొని తాగేటటువంటి వాటర్ బాటిల్ అది. వాటర్ బాటిల్స్ అయితే మీకు ప్లాస్టిక్ వద్దనుకుంటే స్టీల్ టైప్లో కూడా ఉంటాయండి. చూసారా, అల్యూమినియం. ఇది కూడా చాలా యూస్ అవుతుంది మీకు. రేట్ కొంచెం ఎక్కువగా డిఫరెంట్గా ఉంటుంది మనకు. అలాగే ముందుకు వస్తే మళ్ళీ స్టోరేజ్ బాక్సెస్, అంటే రకరకాల సైజెస్లో, రకరకాల క్వాలిటీలో మనం పెడతారు. బకెట్స్ చూడండి, బకెట్స్ కూడా ఉన్నాయి, సీజర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి లంచ్ బాక్స్ సెక్షన్. మీకు చెప్పాను కదా, నాకు లంచ్ బాక్స్ సెక్షన్ అంటే చాలా పిచ్చండోయ్. చూడండి, ఆల్రెడీ నా దగ్గర 4 to 5 కలర్స్ ఆఫ్ సెలెక్షన్ కూడా ఉంది. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మనం గ్లాసెస్ అవి పెట్టుకోవడానికి డైనింగ్ టేబుల్ మీద. అలాగే పోపుల డబ్బాలు చూడండి, ఇది నన్ను చాలా అట్రాక్ట్ చేసిందండి. చూడండి ఎంత బాగుందో, నైస్ కలర్. మన టేబుల్ మీద పెట్టుకొని నట్స్ అవి వేసుకొని ఉంటే బాగుంటుంది. ఇవి మన పోపుల డబ్బా. అయ్యయ్యో, కింద పడిపోయిందండో. అక్కడ పని చేస్తున్నటువంటి వర్క్ అని పిలిచి మళ్ళీ క్లీన్ చేసేసి అక్కడ పెట్టేసి వచ్చేసాను. ఇది వచ్చేసి సెరామిక్ ప్లేట్స్ అవి అంటారు కదా, ఆ టైప్లోటివి అనమాట, కప్స్ అవి. ఇక్కడ కూడా చూసుకొని మనకి ఇప్పుడు అంత అవసరం లేదులేండి, చాలా ఉన్నాయి స్పూన్స్ ఇవన్నీ.
చూసా హ్యాంగర్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ సెక్షన్లో అయితే అన్నీ రకరకాల ఇది చూసారా, పాత్రలు చూసారా ఎలా ఉన్నాయో. ఇక్కడ ఏమి దొరకనివి ఏమి ఉండవండి. బేకింగ్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. లైక్ కేక్, స్మాల్ కేక్స్ కానీ చూడండి, ట్రేస్ ఎంత బాగున్నాయి. మంచి మంచి డిజైన్స్ కూడా ఉన్నాయండి. అండ్ మీకు నార్మల్గా మీరు బన్ చేసుకోవడానికి కూడా ఉన్నాయి ఇక్కడ ట్రేస్. కేక్ ఇట్ ఈస్ అ స్పెషల్ కేక్స్ కూడా చేసుకునేదానికి వాళ్ళే ఇచ్చారు. ఒక్కొక్క ట్రేకి ఒక్కొక్క రేటు వేస్తున్నారండి. ఇది చూసారా ఎంత బాగున్నాయో. ఇదొకటి మీకు మీడియం సైజు, మనం బన్ అవి తయారు చేసుకోవడానికి మైక్రో ఓవెన్లో యూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇది. అలాగే రకరకాల డిజైన్స్ కూడా ఉన్నాయండి. మనవే కాదండి, నా ముందర చూసారా, ఇది కువైటీ కపుల్ అనేసి అనుకుంటున్నాను నేను. వాళ్ళు కూడా వచ్చారు. గరిటెలు ఉన్నాయి, నైఫ్, పెద్ద పెద్ద కత్తులు కూడా ఉన్నాయండో. ఇక్కడ చూసారా వుడెన్తో తయారు చేసినటువంటి గరిటెలు అనమాట. అలాగే ఇక్కడ వాష్రూమ్లోను, తర్వాత బయట యూస్ చేసుకున్నటువంటి చీపురతో సహా మొత్తం అన్నీ ఉన్నాయండి. లేనివేమీ లేవండోయ్. అది అయిపోయిన తర్వాత ఇంకొక సెక్షన్లోకి ఇది చూసారా ఎంత బాగుందో. ఇది వచ్చేసి మ్యాట్స్ అండి. ఇవి మన బెడ్రూమ్లో అలా వేసుకునే దానికి బాగుంటుంది. అలాగే కాకుండా డోర్ మ్యాట్స్ కూడా ఉన్నాయి. రకరకాల ఉలెన్ టైప్లో ఉన్నాయి. అలాగే ఇవి వచ్చేసి ప్లాస్టిక్ టైప్లో కూడా ఉన్నాయన్నమాట. యూస్ చేసుకునే వాళ్ళు, తీసుకునే వాళ్ళు గుడ్డ టైప్లో కూడా ఉన్నాయండి. అవి స్టిచ్ చేసినవి అనమాట. కొంచెం ముందుకు వస్తే కప్స్ చూసారా, టీ కప్స్ అండోయ్, టీ పాలు తాగేటటువంటి కప్స్. వేపాక ఈ సైడ్ ఇంకా వేరే నార్మల్ కప్స్ అనమాట. ముందుకు వెళ్తూ ఉంటే ఈ స్మాల్ కప్ కేక్స్ కూడా కనిపించాయి. ఇవి ఇక్కడ ఒక గ్లాసు కనిపించిందండి, ఇది చూశాను. ఇది వచ్చేసి యాక్చువల్గా అరబీ వాళ్ళు డేట్స్ అవి వేసుకొని, నట్స్ అవి వేసుకొని టేబుల్ మీద పెట్టుకొని తినేదానికి చాలా యూస్గా వాడుతూ ఉంటారనమాట. ఇక ముందుకు వస్తే ఇక్కడ అన్ని కిచెన్ ఐటమ్స్ ఉంటాయన్నమాట. లిక్విడ్స్, సోప్స్, క్లీనింగ్ సంబంధించినవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇది చూసారా ట్రే ఎంత బాగుందో. మనకు కిచెన్లో యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే ఇది చూసారా గిఫ్ట్ పర్పస్కి చాలా బాగుంటుంది. అలాగే మన శ్రీమంతాలకు కానీ లేదంటే మ్యారేజెస్ కానీ మనము అన్ని చాక్లెట్స్ కానీ ఫ్రూట్స్ కానీ పెట్టి ఇవ్వచ్చు, చాలా బాగుంటుంది. ఇవన్నీ లిక్విడ్ సోప్స్ అండి, క్లీనింగ్ సెక్షన్ అనమాట ఇది. అది అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తే చాలా అట్రాక్టివ్గా నాకు కనిపించిందండో ఇదో. ఇది చూసారా గవ్వలతో తయారు చేసినటువంటి టీపాయ్ మీద పెట్టుకునేటువంటి ఒక ప్లేట్ టైప్లో ఉంటుంది ఇది. ఇది చూసారా డెకరేటివ్ ఐటెము గవ్వలు. అలాగే కింద నాకు ఈ స్టోన్స్ కనిపించాయి, చాలా బాగున్నాయి కలర్గా. టేబుల్స్లో డెకరేటివ్ ఐటమ్స్ మాత్రం పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటాయి. ఇవే కాదు, ఈ గవ్వలను ఎక్కడ ఈ సముద్రంలోంచి తెచ్చి వాళ్ళు ప్యాక్ చేసి ఇలా అమ్ముతున్నారంటే చాలా గ్రేట్. ఇది చూసారా దారంతో కట్టి చేశారు. నా వెనకాల ఇంకొక ఆవిడ ఎవరో వీడియో తీసుకుంటుందండో. ఇది చూసారా ఎంత బాగుందో. ఇలాంటివన్నీ డెకరేటివ్ ఐటమ్స్ నాకు చాలా ఇష్టం అండి. అలాగే మనమే కాదండి, టూరిజం వాళ్ళు ఎక్కువగా బయట దేశాల నుంచి వచ్చే వాళ్ళు ఈ చిన్న డెకరేటివ్ ఐటమ్స్ని ఎక్కువగా ఇష్టపడి తీసుకొని వెళ్తూ ఉంటారు. కొంచెం వీడియోలో ముందుకు వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను ఎలాంటి డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి అని కూడా. చూడండి ఎంత చిన్న కప్స్ కూడా ఉన్నాయో. రండి ఇక్కడికి చూడండి చిన్న క్యామెల్స్ ఎలా ఉన్నాయో. ఇక్కడ వాళ్ళ ట్రెడిషన్ ఈజ్ ద క్యామెల్ అండి. చూడండి ఎంత బాగా డెకరేట్ చేస్తున్నారు. అదే కాకుండా శాండ్ ఆర్ట్ అండి, ఇది ఇసుకతో చేసినటువంటి ఆర్ట్. ఆ ఆర్ట్ చూడండి ఎంత బాగుందో. దాని మీద మళ్ళీ క్యాండిల్తో ఇది పెట్టారనమాట. యాక్చువల్గా ఇది ప్యాక్లో చేసి మనకు ప్యాకింగ్ చేసిస్తారు. ఇది బుర్జ్ ఖలీఫా అండి, గ్లాస్తో తయారు చేసినటువంటి బుర్జ్ ఖలీఫా ఇది. కింద చూసారా ఈ ఫ్రేమ్స్ కూడా వచ్చేసి ఇది దుబాయ్ సింబల్తోనే ఉంటుంది. ఇవి చూసారా మనం ఇంటికి తీసుకువెళ్తే జ్ఞాపకంగా ఇది దుబాయ్ నుంచి తెచ్చుకున్నామన్న గుర్తు అనేది ఉంటుంది.
గ్లాసెస్ మీద కూడా వాళ్ళ వాళ్ళ దేశం యొక్క ఫ్రేమ్ వేశారు. చూసారా ఎంత బాగున్నాయో. ఇది చూసారా. అవే కాదు, చిన్న చిన్న డెకరేటివ్ ఐటమ్స్ కూడా నన్ను ఎక్కువగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి ఇక్కడ. మోస్ట్ అంటే మనం కంపేర్ చేసుకుంటే బయట షాపింగ్ మాల్స్లో కన్నా ఇక్కడ కొంచెం తక్కువగా ఉంటుంది. మనమైతే ఎక్కువ ఖర్చు పెట్టలేం కదండి. మనం వచ్చిందే మనము సంపాదించుకొని ఇంటికి వెళ్ళడానికి. అంతేకాని ఇక్కడే ఉండి మనం అంతా ఖర్చు పెట్టేసుకుంటే ఎలాగండి. ఇక్కడ చూడండి, వాల్ పెయింట్స్ అన్నమాట, చాలా బాగున్నాయి. ఇదే కాదు, నన్ను ఈ బటర్ఫ్లై బ్లూ కలర్లో చాలా అట్రాక్ట్ చేసింది. ఇది నాకు చాలా నచ్చింది. యాక్చువల్గా అయితే తీసుకోలేదులేండి, ఎందుకంటే అమౌంట్ సరిపోదు కదా మనకు. నేను తీసుకోవాల్సింది వచ్చేసి పైన సెక్షన్లో. ఇప్పుడు నేను పైన సెక్షన్కి వచ్చేసానండి. ఇది వచ్చేసి క్లాత్ సెక్షను. ఇక్కడ కిడ్స్ కానీ ఉమెన్ అండ్ మ్యాన్ వేర్కు అన్నీ దొరుకుతాయి, అన్ని రకాలటువంటివి దొరుకుతాయి ఇక్కడ. ఇది చూడండి ఎంత బాగున్నాయో, రకరకాల కలర్స్. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, హ్యాండ్ బ్యాగ్స్ కాడికి వచ్చేసానండి. ఇక్కడైతే నన్ను ఎవ్వరూ ఆపలేరు. నాకు ఎందుకంటే హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ చూడడానికి, తీసుకోవడానికన్నా చూడడం చాలా ఇష్టము. మా సిస్టర్ అయితే వచ్చిన ప్రతి సంవత్సరము ఇక్కడ మాత్రం తీసుకొని వెళ్తుంది. ఇది వచ్చేసి స్లిప్పర్ సెక్షన్ అండి. నేను దాంట్లోకి వెళ్ళట్లేదు, ఎక్కువగా మీకు ఇటు సైడ్ ఉన్నటువంటి హ్యాండ్ బ్యాగ్స్ చూపించేస్తే వెళ్దామని అనుకుంటున్నాను. చూడండి హ్యాండ్ బ్యాగ్స్. మా సిస్టర్కి చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం తనకు. నాకు మాత్రం కొంచెం స్పేస్ ఎక్కువగా ఉండేటటువంటివి ఇష్టము. చూసారా, ఇంకా ఇటు సైడ్ చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయి. స్లింగ్ బ్యాగ్స్ ఇవి కూడా అంతేనండి రేటు. యాక్చువల్గా 220 నుంచి 240 రూపాయల వరకు ఉంటాయి. ఇది చూసారా ఎంత బాగుందో. యాక్చువల్గా ఈ స్టోన్స్ అయితే మెరుస్తూ ఉన్నాయండి, దగదగా మెరిసిపోతున్నాయి. ఇవి చూసారా, ఇవి పిల్లలవి. యాక్చువల్గా ఇదేదో ఆఫర్ వేస్తున్నారు, 480 అనేసి వేస్తున్నారు. ఇక్కడ చూసారా, ఇది చూడండి ఎలా మెరుస్తున్నాయో. ఇవి మనం యూస్ చేయలేండి. కొంచెం ముందుకు రండి. ఇలాగొచ్చాక ఇక్కడ మీకు ఇంకొకటి చూపిస్తాను చూడండి, లంచ్ బాక్సెస్. నవ్వుతూ నన్ను తీసుకోనని ముందుకు దోస్తూ ఉన్నాయి, కానీ నేను తీసుకోవట్లేదు. ఎందుకు తెలుసా, రీసెంట్గా ఆల్రెడీ నేను ఒక లంచ్ బాక్స్ తీసుకున్నాను హ్యాండ్ బ్యాగ్తో సహా. ఇది చూసారా, కిడ్స్ వేరు స్లిప్పర్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ వచ్చేసి ఇది టూరిజం వాళ్ళకు. ఇది వచ్చేసి దుబాయ్ సింబల్ వేసేసి ఇలా హ్యాండ్ బ్యాగ్స్ తయారు చేసి టూరిస్ట్ వాళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ఇవి. తర్వాత వచ్చేసి ల్యాప్టాప్ బ్యాగ్స్. ఇది మళ్ళీ కిడ్స్దేనండి. ఇక్కడికి మాత్రం కిడ్స్ వచ్చారనుకోండి, మీరు తీసుకొని వెళ్ళడం చాలా కష్టం. ఏడుస్తూ ఇక్కడే కూర్చుంటారు ఇవన్నీ కావాలనేసి. యాక్చువల్గా వచ్చేసి గర్ల్స్ బేబీస్. చూసారా ఎంత బాగున్నాయో. ఇక్కడ చూడండి బ్యాగ్స్. ఇవి చూసారా ఆర్ట్స్ ఎంత సూపర్గా ఉన్నాయో. ఇవి చూస్తే వదులుతారంటారా పిల్లలు? వదలరు. ఇంకొంచెం ముందుకు వెళ్తే బాబీ గర్ల్. చూసారా ఆ పాప ఎంత అట్రాక్టివ్ అయ్యేసి తీసుకొని వెళ్తుంది. వాళ్ళ మమ్మీ వద్దు అని చెప్తున్నా కూడా ఆ పాప బ్యాగ్ తీసుకొని వెళ్ళింది. ఇది చూడండి ఎంత బాగున్నాయో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.